హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఇక్కడ ప్రభు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఉన్నాడని ఆయనను స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇక్కడ ఉన్నాడని మనం అలా చెప్తాం, ఎలా చెప్తాం? విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాక్యం చెప్తుంది ఆయన ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన ఆయన ఉంటాడు. ఆయన మాట తప్పడు కదా, ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడు. భూమి ఆకాశం గతించింది కానీ ఆయన మాటలో పొల్లైనను గతింపదు. ఆమేన్. అంటే నిశ్చయంగా మన రక్షకుడు మన ప్రభు మన మధ్యన ఆయనను మహింపడదాం. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడిని నేను స్తుతిస్తాను, నా దేవుడిని నేను కనపరుస్తాను అనే హృదయంతో దేవుని సన్నిధిలో ఉందాం. ఆమేన్, హల్లెలూయా. భక్తుడు 28వ కీర్తనలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండక నా మనం ఆలకింపము. నువ్వు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగును అని వెళ్ళి అవుతాను. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపనతోని ఆలకింపము. ఆమేన్, హల్లెలూయా. మనం 2 చేతులు ఎత్తినప్పుడు ఆయన మన విజ్ఞాపన ఆలకిస్తాడట. భక్తుడికి ఆ సీక్రెట్ తెలుసు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నేను కూడా 2 చేతులు ఎత్తి ఆయన ఆరాధించాలని, హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలని, ఆయన కనపరచాలని మిమ్మల్ని అందరం ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే మనం సేవించుచున్న దేవుడే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన జీవం కలిగిన దేవుడు. ఆమేన్. మన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు కనుక ఆయనను స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి మన దేవుని వైపు చూస్తూ, ప్రభువా, నేడు ఒక ఆశ్చర్యకారం నేను చూడడానికి సహాయం చేయి. నీ సన్నిధిలో ఒట్టి చేతులతో నేను తిరిగి వెళ్ళిపోబోతు ప్రభువా అని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మన దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, స్తుతులు స్తుతులు స్తుతులు, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. హల్లెలూయా. సర్వశక్తుడా, సర్వాధికారివైన తండ్రి, మీ నామానికి స్తుతులు నాయన, వందనాలు నాయన. కృపగల తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయ కాలంలో ప్రభా నాయన మీ యొక్క పరిశుద్ధ సన్నిధిలోకి మమ్మల్ని అందరినీ చేర్చిన దాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా నాయన. గత వారం అంతా కూడా దయగల కృపగల మీ యొక్క రెక్కల చాటును మమ్మల్ని అందరినీ భద్రపరిచి తండ్రి, మాకు కావలసిన సహాయము, మాకు కావలసినటువంటి మీ కాపుదల తోడు మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. ఉదయ కాలంలో మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా నాయన. మీ యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోష ఆనందములు కలవు నా తండ్రి ప్రభా నాయన. ప్రభా మీకు వందనాలు ప్రభా. ఎక్కడ 2-3 కూడుకుని నా నామపేట కూడుకుని ఉంటారు, అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన తండ్రి, మా మధ్య ఉన్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాం రాజా. స్తోత్రం నాయన. ఉదయ కాలంలో తండ్రి ప్రభా ఇక్కడ కూడిన వచ్చిన బిడ్డలందరిపైన ప్రభా నాయన మీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మార్గ మధ్యన ఉన్న ప్రతి వారిని కూడా ప్రభా క్షేమం ఇంకును తోడుకుని రమ్మని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం ప్రభా నాయన. ఉదయ కాలంలో ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునటానికి, మిమ్మల్ని ఘనపరుచుకునటానికి మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ప్రతి విధమైన ఆటంకములను యేసు నామంలో తొలగిస్తున్నాం నాయన. అయ్యా మీ యొక్క పరిశుద్ధ రక్తపు నాయన కంచి చుట్టూను వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ ప్రభా నా దేవా మీకు స్తోత్రం తండ్రి. ఇక బిడ్డలు ఉదయ కాలంలో ఎట్టి అవసరంతో వచ్చి ఉన్నారో, మరి ఏ స్థితిలో ఉన్నారో ప్రభా సమస్తమును ఎరిగిన దేవుడు ప్రభా. ప్రతి వారు ఇక్కడ దీవించబడి ఆశించబడి నా గృహములకు వెళ్ళటానికి కృప అనుగ్రహించండి తండ్రి. అయ్యా నీ కుమారుడు ప్రభా నాయన తండ్రి, ఇదిగో నాయన మరి వర్షిప్ నడిపించుంటుండగా నీ యొక్క ఆత్మతో నీ కుమారుని నింపండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభా తండ్రి. ప్రతి వారమును ఆత్మతోను సత్యముతోను ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించడానికి మీ కృప మాకు అనుగ్రహింపచేయమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం రాజా. స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా వాక్యం చెప్పని యొక్క దాసుని ప్రభా నీ యొక్క ఆత్మతో నింపండి ప్రభా. యొక్క ఉదయ కాలంలో ప్రభా నీ బిడ్డలకు ఏ వాక్యం అవసరమైనదో తండ్రి ఓ ప్రభా దాన్ని పంపమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం రాజా. స్తోత్రములు నాయన, స్తోత్రము తండ్రి. ఈ నాయన యొక్క గృహము నీది నాయన, నీ సన్నిధితో నాయన నింపి ప్రభా నాయన. మరి మేము ఇక్కడి నుంచి ప్రభా నాయన మంచి మరి మారిన హృదయములతో మేము తిరిగి వెళ్ళటానికి కృపను అనుగ్రహించమని సహాయం చేయమని ప్రార్థించుకున్నాం తండ్రి. ఆది నుంచి అంతము వరకు కూడా మీ ఆధ్వర్యంలో నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించుకుని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్తుతిద్దాం. మనం సేవించుచున్న దేవుడు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. శూన్యంలో సమస్తమును వెరలాడదీసిన మహాదేవుడు. ఆమేన్, హల్లెలూయా.
ఆ గొప్ప దేవుణ్ణి గణపరుదాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, ప్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సంద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అవునయ్యా, ఆగాధ సంద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా, జలములలో బడినే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా,
సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం, కనపడదాం. మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుని కనపడదాం. ప్రార్థన విన్నావయ్యా, విజయం నీచావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయం నీచావయ్యా. తొట్టిల్ల నీయాలేదు, తోడుండి నడిపించావు, తొట్టిల్ల నీయాలేదు, తోడుండి నడిపించావు. పొగడేద పాట పాడి నేను తుఫానాగిపోయి పరవశించి పాడేదా, పొగడేద పాట పాడి నేను తుఫానాగిపోయి పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, అందరూ పాడదాం. నిరంతరం గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. కన్నీరు చూసావయ్యా, కరంత నడిపావయ్యా, కన్నీరు చూసావయ్యా, కరపట్టి నడిపావయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదల నిచ్చావయ్యా, విన్నపం విన్నావయ్యా, విడుదల నిచ్చావయ్యా. ఆయనను పొగుడుదాం. పొగాడేదా పాట పాడి నేను తుఫానాగిపోయి పరవశించి పాడేదా, నేను పొగాడేదా పాట పాడి నేను తుఫానాగిపోయి పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. ఎన్నెజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఆయన వైపు చూస్తూ అవునేసయ్యా, సహాయం చేస్తావయ్యా. ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూసావయ్యా. ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూసావయ్యా. పొగాడేదా పాట పాడి
పరవశించి పాడేదా పోగాడేద పాట పాడి నేను తుఫానాగిపోయే పరవశించి పాడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిన్నే నమ్ముకోనేదం నీపై ఆనుకోనేదం నిన్నే నమ్ముకోనేదం నీపై ఆనుకోనేదం శాంతి నొసగుబడా సన్నిధి చాలునయ్యా శాంతి నొసగుబడా సన్నిధి చాలునయ్యా పోగాడేద పాడ పాడి పేను తుఫానాగిపోయి పరవశించి పాడేదా పోగాడేద పాట పాడి పేను తుఫానాగిపోయే పరవశించి పాడేదా హల్లెలూయా హల్లెలూయా ప్రభుని ఆరాధిద్దాం సమయం దేవుని ఆరాధిద్దాం సమయం మనకి ఎక్కువ లేదు కనుక హృదయపూర్వకంగా ఆరాధిద్దాం గత దినాల్లో ఆయన ఆరాధించారు యథార్థంగా ఆరాధించాలని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు నీ హృదయం ఇటు అటు వెళ్ళకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆయన సన్నిధిలో ఉన్నావు నువ్వు పాపం చేస్తావా ఇది సమయం ఆయన యొద్దకు వెళ్తున్నప్పుడు ప్రభా నన్ను కడుగు ప్రభా ఆయనకి ఇష్టం లేని పని ఏదైనా చేస్తావా ఇప్పుడే ఒప్పుకో ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయన హక్కుని చేర్చుకునే దేవుడు ఆయన మన తండ్రి మనం ఆయనకు దూరంగా ఉండాలని కోరుకుంటలేదు కానీ నువ్వు ఆయన్ని సమీపించాలని కోరుకుంటున్నాడు ఆయన ఆరాధిద్దాం ఒక్కసారి ఒక్క నిమిషం రెండు చేతులు ఆయన వైపు చాచి ప్రభా నన్ను క్షమించి ప్రభాని కడుక్కొని ఆయన యొక్క ఆలయంలో మనం ప్రవేశిద్దాం ఆయన ఆరాధించటకు ఆయన ఎదుటి సాగిల పొట్టకు అందరూ రెండు చేతులు ఆయన వైపు చాచి అందరం కూడా పాపం చేస్తున్న వారమే మనలో పాపం లేదని చెప్పుకునే ఎట్లా మనం దేవుని అబద్ధికునిగా చేర్చున్నాం మన దేవుని వాక్యం చెప్తుంది అందుచేత అందరూ రెండు చేతులకి ప్రభా నన్ను క్షమించు నీకు ఇష్టం లేని పని చేసినందుకు నన్ను క్షమించు ప్రభాని ఆయన రక్తము చేత కడగబడి ఆయన ఆలయంలోనికి ప్రవేశిద్దాం హల్లెలూయా తండ్రి నన్ను క్షమించు నన్ను కడగండి నేను నీ రక్తంతో కడగండి హల్లెలూయా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా అన్నిటికీ
ఆధారమైన వాడా నీకే ఆరాధనా, ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా, ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా, నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా, మాటచే మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, మాటచే మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా, ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధనా, అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధనా, చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, మా చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా, ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను, యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను, రెండు చేతులెత్తి ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా 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 ఆరాధనా, దినమెల్ల నీ చేతులు చాచి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, దినమెల్ల నీ చేతులు చాచి నీ కౌగిలిలో
కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ చాలుకై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ చాలుకై ఆరాధనా 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 మారాధనా ఆరాధనా యేసయ్యకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ప్రభుని కనపరచండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన మహిమపరిచేది నీకుందా? ఉదయకాలం నేను సరి చేసుకున్నది నీకుందా? ఆయన త్వరగా వస్తున్నాడు. ఏడాగు ఏ కలంకము లేని వధువు కొరకు వస్తున్నాడు. నీలో ఏదైనా మల్లం ఉంటే నువ్వు ఎత్తబడలేవు, నువ్వు దూరంగా ఉండిపోతావు, నువ్వు విడిచిపెట్టబడతావని రెండు చేతులు ఆయన వైపు, ప్రభా నన్ను క్షమించయ్యా, నన్ను కడుగయ్యాని ఇప్పటికైనా ఏ ఆకర్షణలోనైనా దేవుని వేడుక. హోరా బాల శాంద కథ రాల మా మామ. తండ్రి నీకు వందనాలయ్యా, మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇది నువ్వు దొరికే సమయం నైనా ఇది నీకు నా ప్రభ లోబడే సమయం నా తండ్రి. నైనా ఇజ్రాయేల్ ప్రజల వలె మా ప్రభ లోబడి నెలని ప్రజలరా నా ప్రభ తండ్రి నీ చేత నా ప్రభ తండ్రి నేను అనిపించుకున్న విధంగా నా ప్రభ మా జీవితాలు వండకుండా కృప చూపించమని అడుగుతున్నా. బలా నమ్మకమైన దాసుడా నా ప్రభ నీతో పిలువబడే విధంగా మా జీవితంలో ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నా. ఇక్కడ ఒక్కొక్క బిడ్డని చేతికి అప్పగిస్తున్నాను ప్రభ. కడగండి, నడినెత్తి మొదలుకొని అర్పాదం వరకు కడగండి ప్రభ. నిన్ను మాత్రమే మహింపరిచే జీవితం నీ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నా. నిన్ను ముందు పెట్టుకుని నడిచే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నా. నీ స్వరూపంలో మనం సృష్టించా ప్రభా, మా స్వరూపం కనిపించడానికి కాదు ప్రభా, నీ రూపం ఈ లోకంలో చూపించడానికి, నీ ప్రతినిధులుగా మేము ఉండడానికి నా ప్రభా నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది నీకు వందనాలు ప్రభా. నా ప్రభా నీ ప్రజగా ప్రభా ఉండడానికి నా ప్రభా మమ్మల్ని దీవించినందుకు వందనాలు. నీ విలువైన రక్తంతో మమ్మల్ని కొన్నందుకు నీకు స్తోత్రాస్తుతులు చెల్లిస్తానని ఒక్కొక్క బిడ్డను నా ప్రభా నీకు ప్రతిష్ఠిస్తున్నాను ప్రభా. నేను ఈ పైన సువాసనగా మా యొక్క ఆరాధన నీకు ఉండినట్లు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ సమయం దాసుని తరపు నిలబడబోచుంటే కదా ప్రభా. ఇండియా ప్రాంతం నుంచి మా కొరకు నీ ప్రభా నీకు మాను తోడుకొని వచ్చినావు, ఆ కుటుంబాన్ని తోడుకొని వచ్చినావు, వారు చేయించిన పరిచర్యలో నా ప్రభు నువ్వు ఉన్నావు. అందుకని నీకు స్తోత్రాలు ప్రభా. నీ ప్రణాళిక ప్రకారం మమ్మల్ని నడిపిన ప్రభా నీ బిడ్డలు నడిపిస్తున్నందుకు వందనాలు. నీ బిడ్డను దీవించి ఏడంతల ఆత్మబలం చేత నింపి సూటిగా తేటగా మాతో మాట్లాడమని అడుగుతున్నాను. నేను నీ వాక్యాన్ని పట్టుకునే హృదయాన్ని మీరు మాకు దయచేయమని, ప్రతి విధమైన డిస్టర్బింగ్ స్పిరిట్ని యేసుక్రీస్తు నామమున పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ స్థలంలో నీకు స్థలము లేదని యేసుక్రీస్తు నామమున గద్దిస్తున్నాను. అయ్యా నీ బిడ్డలు యేసు రక్తం చేత ముద్రిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు చెల్లిస్తూ నీకే మహిమ ప్రభావాలు అర్పిస్తూ యేసు నామమున ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ యేసయ్యకు ఒకసారి చప్పట్లు కొడదామా? ఆమేన్. పాస్టర్ మనోహర్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన గెస్ట్ స్పీకర్ ఉన్నారు, వారిని ఆహ్వానించుకోరు. పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరు నిద్రపోతున్నారేమో, ఎవరు హల్లెలూయా గట్టిగా చెప్పలేకపోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి మరి గత వారం అంతయు తన రెక్కల చాటును కాచి కాపాడి యొక్క ఉదయకాలం మరొకసారి ఆయన సన్నిధిలో ఉండడానికి ఇచ్చిన కృపను బడడానికి మేము చెల్లిస్తున్నాం. మరి ఈరోజు మనకు
దేవుని యొక్క కృపను బట్టి ప్రత్యేకమైనటువంటి ప్రసంగికులు ఉంటున్నారు. వారిని కొద్దిగా నేను మీకు పరిచయం చేస్తాను. నేను కూడా ఎక్కువ ఆయన ఎరగను, అయితే ఆయన చేసే సేవ చాలా అద్భుతమైంది. ఆయన పాస్టర్ పాల్ గారు, కాకినాడ లేకపోతే కాకినాడ దగ్గరలో పిఠాపురం దగ్గర, మీకు చాలామందికి తెలుసు. వారు సంఘము, చర్చ్ మినిస్ట్రీ, దాంతోపాటు చిల్డ్రన్స్ హోమ్స్ ఒక చోట కాదు అనేక చోట్ల నడిపిస్తూ అనేకులు నడిపిస్తున్నారు. వారు అంటే చట్ట విధానంగా ఈ యొక్క చిల్డ్రన్స్ హోమ్ని నడిపిస్తూ చక్కగా చూసాను. నేను వారి యొక్క పనిని, వారి యొక్క ప్రజెంటేషన్ చూసాను. చాలా దేవుడు అద్భుత రీతిలో వారిని వాడుకుంటున్నారు. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక్కరే రాలేదు, ఆయనతో పాటు ఆయన సతీమణి, ఆయన 2 కుమార్తెలు, అలాగే వారి యొక్క అత్తగారు కూడా ఉన్నారు. అయితే వారి అత్తగారి గురించి ఒక్క మాటనే చెప్పాలి. వీరు చేసే ఈ యొక్క సేవ అంతటికి మూలముగా ఆమె నిలబడి ఉంటున్నారు. అనేక సంవత్సరాల నుంచి దానికి చాలా పెద్ద సాక్ష్యం ఉంటాయి. మరి మరొకసారి ఎప్పుడైనా సాక్ష్యం వారు, లేకపోతే దానికి కొద్ది చెప్పవచ్చు. మనకు సమయం చాలా తక్కువ, మనకి ఒక 40 నిమిషాలు మాత్రం ఉంది. సో ఈ సమయంలో వారి కుటుంబాన్ని అంతటిని కూడా యేసుక్రీస్తు నామములో స్వాగతం తెలుపుతున్నాము. మరి పాస్టర్ పాల్ గారిని ఆహ్వానించుకోవడం, చప్పట్లు కొట్టి. అందరూ బాగున్నారండి? కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక చక్కని అవకాశం ఇచ్చిన సీనియర్ దైవజనులు అయ్యగారు మనోహర్ గారికి, వారి సతీమణి గారికి, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే పాస్టర్ సతీష్ గారికి, అలాగే సిస్టర్ గారికి, అలాగే షారోన్ అండ్ లేవి అండ్ తేజ అండ్ మై బిలవడ్ సిస్టర్, ప్రత్యేకమైన వందనాలు. మరి వచ్చిన కాడి నుంచి వారిని మమ్మల్ని చేర్చుకుని చాలా మంచి ఆతిథ్యం ఇస్తూ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు. వి ఫీల్ దిస్ ఇస్ అవర్ హోమ్. సతీష్ గారి ఇల్లు మా ఇల్లులాగే ఉంది. మరి చాలా బాగా చూసుకుంటున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. మరి స్థలాలకి మరి నాతో పాటు నా భార్య కృపమ్మ రండి, అలాగే షైనీ మిషి అమ్మగారు ఒకసారి రండి అమ్మ, ముందుకు రండి. మరి ఈ దేశం రావడానికి దేవుడు మమ్మల్ని ప్రేరేపించి ఈ స్థలాలకు మమ్మల్ని తీసుకొచ్చారు. మరి 25 సంవత్సరాల కిందట నేను కేరళలో బైబిల్ ట్రైనింగ్ అవుతున్న టైంలో దేవుడు నాకు ఇచ్చిన ఆ దర్శనం, దుబాయ్లో పరిచర్యలు దేవుడు వాడుకుంటానన్నారు. మరి ఈ రోజున దేవుడు ఆ దర్శనం, ఆ ప్రవచనాన్ని నెరవేర్చారు. హల్లెలూయా. మరి నా భార్య, అలాగే నా 2 కుమార్తెలు, మరి అమ్మాయి, పెద్ద అమ్మాయి జార్జియాలో మెడిసిన్ చదువుతూ ఉంది. మరి చిన్న అమ్మాయి ఇంటర్ పూర్తి చేసుకున్నారు. మరి ఈవిడి ప్రవక్త మరి ఆస్ట్రేలియా దేశము, అలాగే అనేక ప్రాంతాలలో బలంగా వాడబడుతూ ఉన్నారు. చూడడానికి చాలా సన్నంగా ఉన్నారు కదండి. కరెంటు దిగు కూడా చాలా సన్నంగా ఉంటుంది, కానీ చాలా పవర్గా ఉంటుంది. ఈ రోజున ఆమెను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఆవిడ చేసిన ప్రార్థన, మరి దాదాపు మాకు 3 అనాథాశ్రమాలు ఉన్నాయి, ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది, 100 సంఘాలు ఉన్నాయి. బహుబలంగా వాడుకుంటూ ఉన్నాడు. మరి ఈ స్థలాలకి రావడం అనేక సార్లు దేవుడు మాట్లాడుతూ ఉండేవారు. మరి దుబాయ్లో, మరి సాజా ప్రాంతాల్లో అడుగు పెట్టాలి, దేవుడు అనేక కార్యాలు చేస్తాడు అని తల్లిగారు మరి అనేక ప్రవచనాలు చెప్పడం, ఆ ప్రవచనాల ప్రకారంగా మరి ఈ స్థలాలకి రావడం మూల కారణం మంగమ్మ. మీకు చాలామంది తెలిసి ఉంటుంది, మా సిస్టర్, కజిన్ సిస్టర్ మంగమ్మ. అలాగే వరలక్ష్మి గారు చాలామంది తెలిసి ఉంటుంది, ఆవిడ మా పెద్దమ్మ గారు. అలాగే సీతాలక్ష్మి, మరి ఆ చెల్లి, కజిన్ సిస్టర్ అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ సహకారంతో మరి ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి మమ్మల్ని చేర్చుకుని మరి ఈ విధంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మరొకసారి మనోహర్ గారికి, సతీష్ గారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క వాక్యములకు వెళ్ళే ముందు మరి మా యొక్క సంస్థ గురించి ఒక్క 5 నిమిషాలు ఇంట్రొడక్షన్ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. మాది శైలో చర్చ్ మినిస్ట్రీస్. భారతదేశంలో మా యొక్క ఈ శైలో చర్చ్ మినిస్ట్రీస్ యూట్యూబ్లో కానీ,
ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కనపడదు. ఎందువల్లంటే బైబిల్లో మాట ఉంది, ఈ చేత్తో నువ్వు సహాయం చేస్తే ఈ చేయికి తెలియకూడదు. అందువలన మేము చెప్తేనే కానీ ఈ సంస్థ గురించి ఎవరికి తెలీదు. ఓకే, మరి భారతదేశంలో దేవుడు మాకు ఇచ్చిన దర్శనం 10,000 మంది అనాథ పిల్లల్ని, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల్ని వారిని చేర్చుకుని, వారిని చదివించి, వారికి వివాహాలు చేసి, వారికి రక్షణ ఇచ్చి స్థిరపరచాలన్నదే ముఖ్య ఉద్దేశం. అలాగే రెండో టార్గెట్ 10 లక్షల మందికి బాప్టిజాలు ఇవ్వాలి అన్నది. ఈ 2 టార్గెట్లు, ఒకటేమో 10,000 మంది అనాథల్ని రక్షించాలి, ఒక 1 మిలియన్ సోల్స్, 10 లక్షల మందికి బాప్టిజం ఇవ్వాలి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందండి? ఏది లేదు. హల్లెలూయా. ఓకే, ఇది మూలపేటల ఉప్పాడ బీచ్ చాలామంది తెలుసు. అక్కడ ఉందండి హోము. మా యొక్క మనోహర్ గారు, అలాగే కుటుంబం అంతా కూడా, తేజ గారు, సిస్టర్ గారు అందరూ కూడా ఈ హాస్టల్కి వచ్చారు. ఇందులో 130 మంది పిల్లలు ఉంటూ ఉన్నారు. మరి వారికి అన్నీ కూడా కావలసిన మంచి వసతులు ఈ హోమ్లో. ఇది గవర్నమెంట్ ద్వారా రికగ్నైజ్ అయిన హాస్టల్ ఇది. మరి ప్రతి నెల కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చి చెక్ చేస్తారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా వన్స్ ఇన్ ఎ మంత్ వచ్చి మరి చెక్ చేస్తూ ఉంటారు. ఈ రోజున పిల్లలకి మంచి వసతులు ఇస్తూ వారిని బాగా చదివిస్తున్నాం కాబట్టి వారు 10th క్లాస్ అండి, వారు 10కి 9.8 సంపాదించగలిగారు. వారికి మరి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా, అఫీషియల్ ద్వారా పిలిచి వారికి మేము అవార్డులు ఇవ్వడం, రివార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ హాస్టల్లో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. వారికి కావాల్సిన పడుకోవడానికి బర్డ్స్, ఆడుకోవడానికి ప్లేయింగ్ ఎక్విప్మెంట్స్, మరి అలాగే క్రిస్మస్ సెలబ్రేషన్ కూడా చాలా గ్రాండ్గా చేస్తాం. ఓకే, ఇవన్నీ కూడా క్రిస్మస్ టైంలో వారికి కావలసిన మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చి వారిని ఎంతో ఆనందపరుస్తాం. అలాగే మరి 10th క్లాస్ అయిన తర్వాత పిల్లల్ని మేము కాలేజీకి పంపించి వారిని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే ఇంజనీర్, ఏఎన్ఎం, జిఎన్ఎం వారిని చదివిస్తూ ఉంటాము. మాకు ఇంచుమించు కాలేజీ చదివించడానికి సంవత్సరానికి 3,70,000 అవుతుంది. అలాంటి టైంలో మరి ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లను కానీ పిలిచి వారి ద్వారా ఆ కాలేజీ చెక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా హాస్టల్లో ఉన్న పిల్లల్ని చదివించి వారిని పెద్దవారు చేసి, వారికి వివాహాలు చేసి వారిని స్థిరపరుస్తూ ఉన్నాము. ఇంతవరకు 180 మంది పిల్లలకి ఈ విధంగా పెళ్ళిళ్ళు చేసి వారి జీవితాలను స్థిరపరిచాం. ఈ అమ్మాయిని సొంతంగా మా ఇంట్లోనే పెంచుకుని ఆమెను పెంచాము. ఆవిడ్ని మంచి భర్తను దేవుడిచ్చారు. మరి ఆల్రెడీ నాకు మనవడు పుట్టాడు. రెండో మనవరాలు 1వ తారీఖున పుట్టబోతూ ఉంది. ఆవిడ హాస్పిటల్లో ఉంది, ప్రార్థన చేయండి. ఓకే, నర్సీపట్నం ఏరియాలో ట్రైబల్ ప్రాంతాల్లో ఉన్న హాస్టల్ అండి. ఇక్కడ దాదాపు 103 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి కావలసిన వసతులు, ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. క్రిస్మస్ కూడా చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నాము. ఓకే, ఇప్పుడు ఇక ప్రతి హాస్టల్కి కూడా గర్ల్స్ బిల్డింగ్ సెపరేట్గా ఉండాలి, బాయ్స్ బిల్డింగ్ సెపరేట్గా ఉండాలని చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటూ ఉన్నాయి. మరి ప్రత్యేకంగా ఇప్పుడు ఈ గర్ల్స్ బిల్డింగ్ కట్టాలని ప్రాజెక్ట్ ప్రపోజల్లో ఉన్నాం. దానికోసం ప్రార్థన చేయండి. ఓకే, ఆ పిల్లలు ఏ విధంగా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మరి హాస్టల్లో చదువుకున్న వాళ్ళకి ఏ విధంగా వివాహాలు చేస్తూ ఉన్నాం, ఇవన్నీ మీరు చూడొచ్చు. అలాగే ఇది ఒరిస్సా ప్రాంతంలో, ఒరిస్సా బార్డర్, శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం మండల్. 2008లో క్రైస్తవులకి చాలా భయంకరమైన దాడులు జరిగాయి, మీ అందరికీ తెలుసు. ఆ టైంలో 167 కుటుంబాలను మేము కాకినాడ తీసుకొచ్చి 6 నెలలు పెంచాం. ఆ దాడుల్లో చనిపోయిన పిల్లలు ఇంచుమించు 80 మందిని మేము పోషిస్తూ ఉన్నాం. ఆ పక్కనున్న బిల్డింగ్ అదేమో గర్ల్స్ బిల్డింగ్, ఇది చర్చ్ అండి. చర్చిలోనే మరి పిల్లల్ని పెట్టి మేము బాయ్స్ బిల్డింగ్గా వారిని పోషిస్తూ ఉన్నాము. ఆదివారం నాడు అందులో చర్చ్ జరుగుతుంది. మరి ప్రతి హాస్టల్కి కూడా చైల్డ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ వచ్చి చెకింగ్ జరుగుతూ ఉంటాయి. ఈ పిల్లలు మరి వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు లేని ట్రైబల్ పిల్లలు, దేవుని కృపను బట్టి వారిని పోషిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్న ఈ అమ్మాయిని చూడండి, చిన్నప్పుడే హెచ్ఐవి, తండ్రి హెచ్ఐవితో చనిపోయాడు, తల్లికి హెచ్ఐవి. ఈ తల్లి కూతురు సూసైడ్ చేసి
చనిపోవాలనుకున్న టైంలో వారిని మేము ఆదరించాం. తల్లి దగ్గరే పెట్టాం. తల్లి పక్కన ఉందండి, ఆవిడని పోషించాం, కావాల్సిన డబ్బులు ఇచ్చాం, ప్రతి నెల చదువుకుంది, కాలేజీ చదివించాం. సేమ్ హెచ్ఐవి పర్సన్ ఇచ్చి మ్యారేజ్ చేసాం. ఇప్పుడు వారు హ్యాపీగా ఉన్నారు. ఓకే అండి, ఇవన్నీ కూడా వరుస పిల్లలు, వారికి కావాల్సిన ఫెసిలిటీస్. చూడండి, మా హాస్టల్లో జాయిన్ అయ్యే ముందు పిల్లల పరిస్థితి ఎలా ఉంటారో చూడండి. ఆ బాబు మా హాస్టల్లో చదువుకున్న తర్వాత ఆయన కాలేజీ అయిన తర్వాత డ్రైవర్గా అయ్యాడు. తర్వాత కారు కొనుక్కున్నాడు సొంత డబ్బులతో. వివాహం చేసుకున్నాడు. చక్కని కుటుంబం ఉంది. వారు దేవుల్లో చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే దేవుడిచ్చిన రెండో భారం, ఆ వరుస ఆ బార్డర్లో చాలామంది వారు మిలెట్స్ తింటారండి. సామలో, కొర్రలో, జొన్నలు తింటూ ఉన్నారు. లైఫ్ స్పాన్ ఎక్కువ, వారికి 80 నుంచి 90, 100 ఇయర్స్ బతుకుతున్నారు వాళ్ళు. అయితే వీళ్ళ చివరిలో వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటూ ఉంది. చూడండి, ఇలాంటి చిన్న చిన్న పాకల్లో వారు ఉంటూ ఉంటారు. చనిపోయే ముందు వారు మంచం మీద ఉంటూ ఉన్నారు. 2 నెలలు 3 నెలలు మంచం మీద ఉన్నా వారు చనిపోతలేదు. కనీసం మంచినీళ్ళు చెవులు కూడా ఎవరు లేక స్కల్టన్గా అయిపోయి చాలా హరిబుల్గా చనిపోతూ ఉన్నారు. మరి దేవుడు మాకు ఇచ్చిన భారాన్ని బట్టి వాళ్ళ కొరకు ఓల్డేజ్ హోమ్ కడుతూ ఉన్నాం. ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. మరి జాన్యువరిలో దీన్ని ఓపెన్ చేస్తాం. ఇంచుమించు 30 మంది ఇందులో నివాసం చేస్తారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఓకే, మరి దేవుని కృపను బట్టి కొన్ని వేల మందికి బాప్టిజం జరిగింది. నీరు లేని ప్రాంతాల్లో డ్రమ్ముల్లో పెట్టి వారికి బాప్టిజాలు ఇస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి టార్పిన్ బాల్ ఎలా పెట్టి అందులో వాటర్ వేసి బాప్టిజాలు ఇస్తూ ఉంటాము. ట్రైబల్ ఏరియాలో ఒక్కొక్కసారి తాళ్ళు కట్టి నూతిలోనికి దింపి యేసునామములో వారికి బాప్టిజాలు ఇస్తూ ఉంటాము. నీరు లేని ప్రాంతాల్లో దేవుని కృపను బట్టి మరి 10 లక్షల మందికి బాప్టిజం ఇవ్వాలన్నదే మా టార్గెట్. 10,000 మంది పిల్లల్ని రక్షించి వారిని పోషించి వారు మంచి భవిష్యత్ ప్రభువులో రక్షణలో వారిని స్థిరపరచాలన్నది మా టార్గెట్. కాబట్టి మా సంస్థ కోసం ప్రార్థన చేయండి. మీరు ఎవరైనా మా సంస్థకి సహాయం చేయాలంటే మా బ్రదర్ సతీష్ గారు ఉన్నారు, మనోహర్ గారు ఉన్నారు, వారిని సంప్రదించండి. మరి మీ యొక్క మాతో సహకరించి మా కొరకు ప్రార్థన చేయాలని ప్రత్యేకంగా మేము మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఓకే, పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరికీ తెలుసున్న వాక్యమే. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. పరిశుద్ధ గ్రంథము నుండి 4వ అధ్యాయము చదువుతారా? 10వ వచనం నేను చదువుతున్నాను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండగా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థించగా. దిస్ ఇస్ మై ఫేవరెట్ వర్స్. బైబిల్లో ఈ వాక్యం మరి చాలా నా జీవితాన్ని ప్రభావితం చేసింది. ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నా సరిహద్దులను విశాలపరిచి. ఏం చేయమన్నాడండి? నా సరిహద్దులను విశాలపరచమన్నాడు. ఎక్స్టెండ్ మై బోర్డర్స్. చూడండి, ఈ రోజున మన భారతదేశాన్ని విడిచి మనం దుబాయ్ ఎందుకు వచ్చాము అంటే బ్రతుదేరు కొరకు అండి. వివాహాలకు అవ్వకపోతే వివాహాలు చేయాలి అంటే సరిహద్దులు విశాలపరచాలి. ఇరుకులో ఇల్లు లేని వారు ఇల్లులు కట్టుకోవాలి, సరిహద్దులను విశాలపరచాలి. కుటుంబం చాలా ఇబ్బందిలో ఉంది, వారిని పోషించాలి అంటే సరిహద్దులను విశాలపరచాలి. అప్పుల్లో కూరుపోవుంది కుటుంబం, అప్పుల్లోంచి నా కుటుంబాన్ని లేవనెత్తాలి అంటే సరిహద్దులను విశాలపరచాలి అన్న టార్గెట్తో మరి చాలామంది ఒక ఉద్యోగం రీచో, ఒక వ్యాపారం రీచో, లేకపోతే ఒక కూలి పని చేసుకోవడానికో ఈ రోజున మనం దుబాయ్కి వచ్చాం. హల్లెలూయా.
సరిహద్దులను విశాలపరచుకోవడానికి మనం ఈ దేశం వచ్చాం, మంచిదే. కానీ నీ సరిహద్దులను దేవుడు విశాలపరచాలి అంటే దుబాయ్ వచ్చినంత మాత్రానో, లేకపోతే అమెరికా వెళ్ళినంత మాత్రానో, సింగపూర్ వెళ్ళినంత మాత్రానో నీ సరిహద్దులను విశాలపరచబడవు. నీ సరిహద్దులు ఎప్పుడు విశాలపరచబడతాయంటే దేవుని సన్నిధిలోకి వచ్చి నీవు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. టపలు కొడుతూ దేవుని కనపడదాం. హల్లెలూయా. చూడండి, ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా సరిహద్దులను విశాలపరచు, 2 కీడు రాకుండగా దానిలో నుంచి నన్ను తప్పించు. 2 పాయింట్లు ఇందులో. ఒకటేమో కీడు రాకుండా తప్పించమంటున్నాడు, 2 సరిహద్దులను విశాలపరచమంటున్నాడు. ఏంటి కీడు? కీడు రాకుండగా నన్ను తప్పించమంటున్నాడు. ఏంటి ఆ కీడు? ఎబ్బేజు మీద ఉన్న కీడు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఎబ్బేజు అంటే అర్థం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎబ్బేజ్? ఎబ్బేజు అంటే వేదన. పాస్టర్ గారు చెప్తున్నారు ఏంటండి? వేదన. తన తల్లి ఎబ్బేజుకు వేదన అని పేరు పెట్టింది. ఇదేంటండి, చాలా చిత్రంగా ఉంది. మీకు పుట్టిన బిడ్డ కాకి కంటే నల్లగా ఉండడం అనుకోండి, ఏం పేరు పెడతారో? కాకి అని పెడతారా? మాట్లాడండి. పుట్టినవాడు ఎంత నల్లగా ఉన్నా, ఎంత అంద వికారంగా ఉన్నా చాలా బ్యూటిఫుల్ నేమ్ పెడతామే, చాలా ముద్దుగా పిలుస్తామే. కానీ ఇక్కడ ఎబ్బేజు తల్లి శపించింది. ఎబ్బేజు అంటే అర్థం వేదన. ఎందుకు ఎబ్బేజును తల్లి శపించిందంటే, ఆ కాన్ఫు టైంలో ఆ ఎబ్బేజు తల్లి కంటూ ఉంది. ఆ కాన్ఫు టైంలో కానుపు కష్టమైపోయింది. బిడ్డ అడ్డం తిరిగేశాడు. కనలేక చాలా వేదనతో కందే. చివరికి మొత్తం మీద బిడ్డను కందే. అయితే ఇక్కడ ఈ తల్లి చనిపోతూ ఉంది. ఆ పురుడు నొప్పులు తట్టుకోలేక చనిపోతూ ఉంది. అక్కడున్న ఆడవారు బిడ్డను చేతికిచ్చారు. అమ్మా నువ్వు సంతోషించు, నీకు మగబిడ్డ పుట్టాడు. తల్లి ఆ బిడ్డను తీసుకుంది. ఒరేయ్, చాలామందిని కన్నాను నేను, కానీ నీ కానుపు నాకు చాలా కష్టమైపోయింది. నన్ను నువ్వు చాలా వేధించావు, నువ్వు నన్ను చాలా వేధించావు. కాబట్టి నువ్వు పుట్టా కాబట్టి నేను చచ్చిపోతున్నాను. కాబట్టి నీ పేరు వేదన. నువ్వు నన్ను వేధించావు కాబట్టి నీ పేరు వేదన. ఎబ్బేజు అని పేరు పెట్టి శపించి తల్లి చనిపోయింది. డేమిళ్ళారా, బైబిల్లో ఇంకొక 2 స్త్రీలు ఉన్నారు. డేమిళ్ళారా, బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డలను శపించి చనిపోయిన ఇంకొక 2 స్త్రీలు ఉన్నారు. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 21లో చూస్తే చెప్పేస్తానండి. అక్కడ ఏలి కోడలు. ఎవరండి? ఏలి కోడలు. ఈ ఏలి కోడలు ప్రెగ్నెంట్గా ఉంది. అమ్మా, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీ టైంలో భర్త ఏం చేయాలి? దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళాలా, లేకపోతే యుద్ధానికి వెళ్ళాలా? మాట్లాడండి. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, దగ్గర ఉండాలి. కానీ ఈ ఏలి కోడలు గర్భము ఆ ప్రసరించే టైంలో 4 ప్రమాదాలు జరిగాయి. ఒకటి, ఈ ఏలి కోడలు డెలివరీ అవుతున్న టైంలో భర్త మూర్ఖుడు కత్తి పట్టుకుని యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో చచ్చిపోతాడు. అది డెలివరీ అవుతున్న టైంలో. 2, ఈ ఏలి కొడుకు యుద్ధానికి వెళ్తూ దేవుని మందసాన్ని పట్టుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? యుద్ధంలోకి. ఇప్పుడు శత్రువులు ఏలి కుమారుని చంపాడు, దేవుని మందసాన్ని శత్రువులు పట్టుకెళ్ళిపోయారు. 2 కీడులు జరిగాయి. 3వ కీడు, ఒకడు యుద్ధంలో నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి ఏలి సింహాసనం మీద కూర్చున్నాడు, పండు ముసలివాడైపోయాడు. ఒకడు వచ్చి చెప్తున్నాడు, అయ్యా నీ కుమారుడు యుద్ధంలో చచ్చిపోయాడు, దేవుని మందసాన్ని శత్రువులు పట్టుకెళ్ళిపోయారు. ఈ వార్త వినగానే ఏలికి హార్ట్ అటాక్ వచ్చి
సింహాసనం నుంచి కింద పడిపోయి స్పాట్లో చచ్చిపోతాడు. ఆ టైం ఏలి కోడలు డెలివరీ అయ్యే టైం అది. 3 జరిగాయి, 4 ఈ కానుపు కూడా తల్లి కష్టమైపోయింది. కనలేక వేదనతో కంది. అక్కడ ఉన్న ఆడవారు ఆ బిడ్డని చేతికిచ్చారు. ఈ తల్లి చేతిలో తీసుకుని, ఒరే దుర్మార్గుడా, నువ్వెంత చెడ్డోడురా, నువ్వు పుట్టావు కాబట్టి నా భర్త చచ్చిపోయాడు, నువ్వు పుట్టావు కాబట్టే దేవుని మందసాన్ని శత్రువులు పట్టుకెళ్ళిపోయారు, నా మాంగారు చనిపోయాడు, ఇప్పుడు నేను కూడా చనిపోబోతున్నాను అని అతనికి ఒక పేరు పెట్టింది. ఏం పేరమ్మా? ఏంటండి? యకాబోదు. అంటే అర్థం దుఃఖపుత్రుడు. ఏం పేరు పెట్టిందండి? దుఃఖపుత్రుడు. బిడ్డను శపించి చనిపోయింది. వెరీ వండర్ఫుల్ మెసేజ్, బట్ ఐ హ్యావ్ నో టైమ్ టు ఎక్స్ప్లెయిన్ మోర్. 3వ స్త్రీ యాకోబు యొక్క భార్య. ఆదికాండం 35 అధ్యాయము 18లో చూస్తే యాకోబు భార్య రాహేలు బిడ్డను కంటూ ఉంది. కానుప కష్టమైంది, కనలేక కన్నది. అయితే అక్కడ చనిపోతూ ఆ బిడ్డకు పేరు పెట్టింది. ఏం పేరు తెలుసా అమ్మా? బెనోని, అంటే దుఃఖపుత్రుడు. అయితే యాకోబు వెంటనే ఆ బిడ్డను చేతిలో తీసుకుని, నా కుమారుడు దుఃఖపుత్రుడిగా ఉండడానికి వీల్లేదని అక్కడ తండ్రి బెన్యమీనుగా పేరు మారుస్తాడు. హల్లెలూయా. ఓకే, 3 స్త్రీలు, ఇంకా చాలామంది స్త్రీలు ఉన్నారు. పుట్టిన తర్వాత బిడ్డలను శపించి చనిపోని స్త్రీలు 3 గురించి చెప్పాను. ఓకే, ముందు వాక్యంలోనికి వద్దాం. ఇక్కడ యాకోబు అండి, ఎబ్బేజు తల్లి బిడ్డను శపించి చనిపోయింది. చాలా జాగ్రత్తగా ఉందాం. ఇక్కడ ఈ బిడ్డ ఎబ్బేజు ఎదుగుతూ ఉన్నాడు. ఎర్రగా బుర్రగా లావుగా ఎత్తుగా బాగానే ఎదుగుతున్నాడు. కానీ ఎబ్బేజు ఏం చేసినా శూన్యం. ఒక వ్యాపారం చేసినా నష్టపోతున్నాడు. ఒక పోయిన వ్యాపారంలో నష్టపోయాను, ఏదైనా కొన్ని గేదెలు తెచ్చుకొని గేదెలు మేపుకుందాం అనుకుంటే ఆ తీసుకొచ్చిన శివుడి గేదెలు కూడా మేపే టైంలో ఈసిపోతున్నాయి, నష్టపోతున్నాడు. అయ్యో, వ్యాపారం ద్వారా నష్టపోయాను, పాడి ద్వారా నష్టపోయాను, కనీసం ఏదైనా వ్యాపారం చేద్దామని అప్పో సప్పో చేసి ఏదో ఒక వ్యాపారం చేస్తున్నాడో అది కూడా లాస్ వచ్చేస్తుంది. నష్టపోతున్నాడు, అప్పులైపోతూ ఉన్నాడు, తినడానికి తిండి లేక ఏడుస్తూ ఉన్నాడు. తనకంటే తన కళ్ళ ముందు పుట్టిన వాళ్ళు కార్ల మీద తిరుగుతున్నారు, మనోడిక సైకిల్ మీదే. తనకంటే ముందును పుట్టిన వారు బిల్డింగ్లో ఉన్నారు, మనోడిక పాకలోనే ఉన్నాడు. ఎబ్బేజు ఏడుస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా అప్పులే, ఎక్కడికి వెళ్ళినా నిరుత్సాహం. అయితే ఎబ్బేజు ఆలోచన చేస్తున్నాడు, ఏంటి నా జీవితం ఎలాగైపోతుంది, ఎక్కడికి వెళ్ళినా నాకు శూన్యం, ఏంటి నా పరిస్థితి అని చాలా బాధపడుతూ ఉన్నాడు. అయితే ఎబ్బేజు అక్కడున్న పెద్దవారి దగ్గరికి వెళ్ళి వారిని అడుగుతున్నాడట, అయ్యా, ఎందుకు నేను ఇలా దిగజారిపోతున్నాను? నేను అందరికన్నా బాగా కష్టపడుతున్నానే, అందరికంటే బాగా సంపాదిస్తున్నానే, కానీ నాకు అన్ని అప్పులే, ఎక్కడికి వెళ్ళినా శూన్యమే, ఏంటి నా పరిస్థితి, ఎందుకు నేను ఇలాగా పాడైపోతున్నాను అని అడిగినప్పుడు ఆ పెద్దవారు అన్నారట, అరే బాబు, నువ్వు ఇలా పాడైపోవడానికి ఒక కారణం ఉంది. ఏంటో తెలుసా? ఆ కారణం నీ పేరులోనే ఉంది. ఏంటి నీ పేరు? ఏం పేరు? ఎబ్బేజు. అంటే వేదన. అయ్యో, నా పేరు వేదన, నా తల్లి నా పేరుకు వేదన పెట్టిందా? ఎందుకు పెట్టింది? వారు చెప్పారు, నీ కాన్పు కష్టమైపోయింది కాబట్టి నీ తల్లి నిన్ను శపించి చనిపోయింది. అమ్మా, ఇప్పుడు ఆ తల్లి శాపం ఎవరి మీద ఉంది చెప్పండి? కుమారుడి మీద ఉంది. అందువల్లే బైబిల్ చెప్తూ ఉంది, తల్లిదండ్రులకు కోపం వస్తే బిడ్డలను కొట్టండి. ఏమంటాడండి? కొట్టండి, కానీ శపించొద్దు. మనం కానీ శపించామంటే అమ్మా, మన 16 పన్నుల్లో ఒక పన్ను విసమట్టండి. పాము కాటుకు మందు ఉంది, తేలు కాటుకు మందు ఉంది,
కుక్క కాటు కూడా మందు ఉంది, కానీ మనిషి కాటికి మందు లేదు. అలాగన్నా నన్ను గొప్ప కరిచేయరు కాక ఎవరినన్నాండి. మనిషి కాటికి ఏమి లేదండి, మందు లేదు. మనిషి సామెత ఉంది కదా, పాముకేమో తలలో ఉంటుంది అండి, తేలికేమో తోకలో ఉంటుంది, కానీ మనిషికి నిలువెల్లా విషమే. మన కళ్ళు అంత గొప్ప చెప్పనండి. పాలు ఇచ్చే టైంలో గేదె దగ్గరికి వెళ్ళి ఎలా చూసామనుకోండి, మరొకటి గేదె పాలు ఇవ్వదు. మనం అంత గొప్ప వాళ్ళం. మనం ఎంత గొప్ప వాళ్ళమని చెప్పనండి. గేదెలు నడిచిన త్రోవలో గడ్డి మొలుతుంది, మేకలు నడిచిన త్రోవలో గడ్డి మొలుతుంది, మీరు నడిచిన త్రోవలో గడ్డి మొలదాం. అమ్మ నిజమే కాదా? మనం నడిచిన త్రోవలో గడ్డి మొలదాం. కారణం మానవుడు నిలువెల్ల విషం. మనం శపించామంటే శాపము తగలక మానదో. ఒక ఇన్సిడెంట్ అండి, నా కళ్ళారా నా జీవితంలో చూస్తుంది ఇన్సిడెంట్. ఒక ఆయన తల్లి కూతురు దెబ్బలాడుకున్నారు. ఆ తల్లి కొడుకుని తిట్టింది, శపించింది. ఏమని శపించిందో తెలుసా? బూడు తీసి అలా పైకి ఎగరేసి, ఒరేయ్ ఇదిగో నువ్వు లైన్కి వెళ్తున్నావు, ఈ రోజున దేవుడు అనేవాడు ఉంటే లైన్కి వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ ఏ బస్ కిందో ఏ టాటర్ కిందో పడి చచ్చిపోవాలరా అని బూడు దగ్గర శపించింది. ఈయన నా తల్లి ఎలాగంటారులే కామనే అని వెళ్ళిపోయాడు పాపం. ఆ రోజు సాయంత్రం చాతక్ బండి అండి, మీకు తెలుసు చాతక్ బండి, సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చినప్పటికి సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. వెనకాల నుంచి బస్సు గుద్ది స్పాట్లో తల నుంచి వెళ్ళిపోయింది, స్పాట్లో చచ్చిపోయాడు. ఆయన మా చిన్నానే అవుతాడు, కజిన్. వెళ్ళాను, సమాధి కార్యక్రమాలు చేసాం. అంటే హిందువులండి వాళ్ళు. ఇంటికి వచ్చేసాను నేను. రాగానే ఆ తల్లికి తెలియదు, మా అత్తయ్య గారికి తెలియదు, ఆవిడ ప్రవక్త. పౌలు గారు ఎక్కడికి వెళ్ళారని అడుగుతుంది. ఏమో మా చిన్నాన్న గారు ఇలా యాక్సిడెంట్లో చనిపోయారండి అని అన్నాను. యాక్సిడెంట్లో చనిపోయాడు, కానీ ఆయన తల్లి శాపం ఆయనకు తగిలింది అని అంటుంది ఆవిడ. ఇదేంటి తల్లి శాపం తగలడం ఏంటని వెంటనే మా నాన్నగారు ఫోన్ చేసి, అత్తయ్య గారు ఎలాగంటున్నారేంటి ఎంక్వైరీ చేయంటే, మా నాన్నగారు ఎంక్వైరీ చేసి చెప్పారు, మీ అత్తయ్య గారు చెప్పింది నిజమే. ఆ రోజే తల్లి కొడుకు గొడవెట్టుకున్నారట. తల్లి బూడి దగ్గర శపించిందట, లారీ కిందో బస్ కిందో పడి చచ్చిపోవాలని. నెరవేరిందా లేదా? తగిలిందా లేదా? తగిలింది. తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డలను చాలా జాగ్రత్తగా పెంచాలి. కోపం వస్తే కొట్టండి, కానీ శపించొద్దు. ఆ శాపము వారికి తగలక మానదు. మన బిడ్డలు మనం శపిస్తే శాపం వారి మీద ఉంటుంది. ఎబ్బేజు తల మీద శాపం ఉంది, ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి అవుతలేదు, ఎక్కడికి వెళ్ళినా లాస్ అయిపోతున్నాడు. తన జీవితం దుఃఖంతో ఉంది, ఏడుస్తూ ఉన్నాడు. అయితే ఆ పెద్దవారిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నా తల్లి శాపంతో ఇంక నేను నాశనం అయిపోవాలా? ఇంక నాకు దీవెన లేదా? ఇంక నా జీవితం ఇంతేనా? నా తల్లి శాపము తీసివేసేవారు ఎవరూ లేరా అని అడిగితే, అప్పుడు ఆ పెద్దవారు అంటూ ఉన్నారు, బాబు ప్రపంచంలో ఒకే ఒక దేవుడు ఉన్నాడు, నీ తల్లి శాపమును తీసివేసే దేవుడు, ఆయనే యేసు ప్రభు. ఆయన మందిరానికి వెళ్ళి నీ పాపములను నువ్వు ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఆయనే నీ తల్లి శాపమును తీసివేస్తాడు అని చెప్పినప్పుడు వెంటనే ఎబ్బేజు గబగబా ఇలాంటి దేవుని మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎబ్బేజు తన పాపములను ఒప్పుకుంటూ ఉన్నాడు. గోనె బట్టలను ధరించుకొని నెత్తి మీద బూడిద పోసుకొని, ప్రభువా నేను పాపిని, నేను దుర్మార్గుని, పుట్టుకతోనే తల్లిని చంపుకున్న దుర్మార్గుణ్ణి, ప్రభువా నన్ను క్షమించు క్షమించు అని నిండు మనస్సుతో హృదయపూర్వకంగా తన పాపములను ఒప్పుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి వారు పాపములను ఒప్పుకొని ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తారో, దేవుడు ఆకాశము నుండి వారు ప్రార్థన ఆలకించి వారు పాపములను క్షమించి వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎబ్బేజు ప్రార్థన ఆలకించి ఎబ్బేజును క్షమించి పాపములను క్షమించి ఎబ్బేజును దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఎబ్బేజును దేవుడు ఆశీర్వదించాడో, ఎబ్బేజుకు ఒక తెలియని సంతోషం, ఒక తెలియని ఆనందం. దేవుని బిడ్డలారా గెంతులేసుకుంటూ
దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా తల్లి శాపముని తీసివేశాడని గెంతులేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుడు నన్ను ఎలాగ ఆశీర్వదించాడో తెలుసుకోవాలనుకుని గబగబా సంతలోకి వెళ్ళిపోయి 4 గొడ్డు గేదెలు కొన్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు, మేపడం మొదలు పెట్టాడు. 4-5 నెలలకి 4 గొడ్డు గేదెలు శివుడు అయిపోయినాయి. హల్లెలూయా. పాడి ద్వారా దేవుడు ఆశీర్వదించాడు. దమ్మిళ్ళారా 4-3 ఎకరాల కౌలు తీసుకున్నాడు, వ్యవసాయం పండించడం మొదలెట్టాడు. అందరికీ 20 బత్తాలు 30 బత్తాలు పండుతూ ఉంటే ఎబ్బేజుకు 50 బత్తాలు 60 బత్తాలు పండుతూ ఉన్నాయి. దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. వ్యాపారాన్ని చేస్తే వ్యాపారాన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఎబ్బేజు దమ్మిళ్ళారా ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న 4-5 సంవత్సరాలకే ఇల్లు కట్టేసుకున్నాడు, కోరలు కొనేసుకున్నాడు, గొప్పడైపోయాడు. ఆ ఊళ్ళో వాళ్ళు అంటున్నారటండి, ఎబ్బేజు ఏదో తోక తొక్కాడు అంటున్నారట. ఏంటమ్మా ఏంటి అమ్మా, ఆంధ్ర సామెతలు ఉంటాయి. ఏంటండి తోక తొక్కాడు? ఏ తోక? రండి మీరు ఆంధ్ర వచ్చినట్టు మా ఇంటికి రండి, మా చుట్టూ సిరుదో అట్లా బోల్ నక్కలు ఉన్నాయి, తొక్కుదిరి అని. హల్లెలూయా. ఏ తోక తొక్కితే ఆశీర్వాదం రాదు. ఎక్కడికి వచ్చిందండి? దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఎబ్బేజుకి ఆశీర్వాదం వచ్చింది. దేవుళ్ళారా, లోకం తీరు ఎలాగుంటుంది ఏంటండి? అన్నీ ఉంటే నేను అనంతమ్మ అని పిలుస్తారు, ఏమీ లేకపోతే గోవిందయ్య అని పిలుస్తారు. అది లోకం నైవేద్యం. ఇప్పుడు వేదన ఏడ్పోడు అన్న ఎబ్బేజును ఏమని పిలుస్తున్నారో తెలుసా? ఏమని పిలుస్తున్నారో తెలుసా? గనుడు. ఏమని పిలుస్తున్నారమ్మా? బైబిల్లో ఉంది. గనుడు అయినా ఎబ్బేజు. చెప్పండి అమ్మా. గనుడైనా, నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే నేను అధికారిని పిలుస్తారు, 1,00,00,000 రూపాయలు ఉంటే ఈశ్వరుడు అంటారు కదా. ఇప్పుడు ఎబ్బేజును గనుడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడు, అంచెంచెలుగా ఆశీర్వదించాడు. దేవుళ్ళారా, చాలా దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే చూడండి, మీరు ఎంత గొప్పవాళ్ళైనా మీ ఇంటికి మీ పేరు పెడతారా? చెప్పండి అయ్యా. మీ ఇంటికి మీ పేరు పెడితే మీ భార్య ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. పోనీ మీ భర్త పేరు పెడదామంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అంటే మనంత గొప్ప వాళ్ళం కాదు. మన ఈదికి మనం పేరు పెడతామంటే మన ఈదిలో వాళ్ళు ఒప్పుకుంటారండి. బ్రదర్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నువ్వు ఎంత గొప్పడైనా నీ పేరు పెట్టడానికి ఒప్పుకోరు. కానీ ఎబ్బేజు కట్టండి, ఆ ఊరు పేరు తీసేసి ఆ ఊరికే ఎబ్బేజు అని పెట్టారట. తప్పలు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయము 55లో ఉంటుంది అన్నమాట. ఎబ్బేజులో కాపురం ఉన్నాను ఉంటుంది. ఎబ్బేజులో కాపురం ఉన్నా అంటే ఆ ఎబ్బేజు పేరే ఆ ఊరు పెట్టేశారు. అంతగా ఎబ్బేజు ఆశీర్వదించబడ్డాడు. అంతగా ఎబ్బేజును దేవుడు దీవించాడు. అంతగా ఎబ్బేజు సరిహద్దులను దేవుడు విశాలపరిచాడు. కారణం ఏంటో తెలుసా? ఎబ్బేజు దుబాయ్ వెళ్ళింది కాదు, అమెరికా వెళ్ళింది కాదు, ఆస్ట్రేలియా వెళ్ళింది కాదు. ఎందుకు సరిహద్దులను విశాలపరిచాడంటే ఎబ్బేజు దేవుని సన్నిధికి వచ్చి హృదయపూర్వకంగా తన పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో మొర్రపెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా, మీకు సరిహద్దులు విశాలపరచబడాలంటే దేవుని సన్నిధిలో దేవుని వాక్యంలో నడిపించడానికి చక్కని దైవజనులు మనోహర్ గారు ఉన్నారు, సతీష్ గారు ఉన్నారు. దేవుని వాక్యంలో బాగా బలపరచబడండి. దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించి, మీరు ఉన్న స్థలాలలో ఎక్కడైతే మీరు ఉంటూ ఉన్నారో ఆ ప్రాంతాల్లో మీరు కన్నీరు విడిచి ప్రార్థించి దేవుడి మీద ఆధారపడండి. దేవుడు మీ సరిహద్దులను విశాలపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చాను. అందరూ చెప్పాలి మాట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చాను. అంతేగాని ఒక నరుడు కష్టార్జితము చేత వాడు ఎంత కష్టపడినా వాడు ఐశ్వర్యవంతుడు కాలేడు. ఐశ్వర్యవంతుడు ఏమా, నువ్వు 24 hours డ్యూటీ చేయి, 365 రోజుల్లో పని చేయి, నువ్వు ఆశీర్వవంతుడు కాలేవు. నువ్వు ఎప్పుడు దీవించబడతావంటే దేవుని సన్నిధిలోకి వచ్చి పరిపూర్ణంగా దేవుని ఆరాధించినప్పుడు, పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకున్నప్పుడు
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎబ్బేజు అదే చేశాడు, మీరు కూడా అదే చేయండి. దేవుడి మీద ఆధారపడండి, మీ సరిహద్దులను విశాలపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరొక్కసారి సతీష్ గారికి కుటుంబానికి, మనోహర్ గారి కుటుంబానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. హల్లెలూయా. ఒక్క చిన్న మెసేజ్ పాస్టర్ గారు మనకు చెప్పారు. చాలా శక్తివంతమైనటువంటి వాక్యం అది. ఏంటంటే వాక్యం ఎబ్బేజ్ కాదు, అక్కడ వాక్యం ప్రార్థన. అంటే చెప్పిన వాక్యంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ పరిస్థితి అయినా కావచ్చు, మనందరికీ అనేక పరిస్థితులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయితే ఎబ్బేజు ఒకే ప్రార్థన వల్ల అంత ఆశీర్వదించబడ్డాడు అని ఒక ప్రశ్న వేసుకుందాం. అదే వచనంలో ఆయన ప్రార్థన చేయటము, ప్రార్థనకు జవాబు రావడం కూడా వచనంలో కనబడుతుంది. అంటే మనకు అలా జరగదా? మనం సేవించే దేవుడు ఆయనే కాదా? మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కాదా? ప్రశ్నించుకుందాం ఒకసారి. ప్రశ్నించుకున్న తర్వాత ఇంకో ప్రశ్న వస్తుంది, మరి ప్రార్థిస్తున్నాను కానీ నాకు జవాబు రావడం లేదు అనే ప్రశ్న. ఆ ప్రశ్న చాలా మంచిది. ఎందుకు రావడం లేదని ప్రశ్నించుకుంటేనే జవాబు వస్తుంది. ఉదయకాలంలో వీళ్ళందరినీ నేను హెచ్చరిస్తున్నాను ఏంటంటే, ప్రశ్నించుకుందాం, అప్పుడు ఇక్కడ జవాబు దొరుకుతుంది. తన ప్రార్థన చేసేటప్పుడు ఇంగ్లీష్లో ఏమంటే ఆనెస్ట్లీ ఆర్ ఎర్నెస్ట్లీ, అంటే వినయము లేకపోతే ఆనెస్ట్ యథార్థతతో తన యొక్క పరిస్థితిని తాను ఒప్పుకొని, ఏమిటది పరిస్థితి? నేను శపింపబడిన వాడను, అయితే మనుషులు నా శాపం తీసివేయలేరు, కానీ మరి భూమి ఆకాశం సృజించిన దేవుని దగ్గర నేను అడిగినట్లయితే ఆయన నా శాపము తీసి నాకు ఆశీర్వాదం ఇవ్వగలడు అనే ఒక విషయాన్ని యథార్థంగా తన హృదయమందు అంగీకరించి నమ్మి తను ఏం చేస్తాడంటే చిన్న ప్రార్థన కానీ యథార్థమైన ప్రార్థన, సంపూర్ణంగా విశ్వాసంతో ప్రార్థన చేసి 2 పాయింట్స్ అడుగుతున్నాడు. 2 పాయింట్స్. ప్రభా, నా సరిహద్దులను విశాలపరచు. అంటే అన్ని రకములైన ఆశీర్వాదములు ఆ యొక్క సరిహద్దులలో ఉంటాయి. సరిహద్దులు విశాలపరచుంటే అన్నీ ఉంటాయి దాంట్లో. తర్వాత మరి నన్ను దీవించు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆయనకు ఆశీర్వదించాడు. ఈ ఉదయ కాలంలో ఒక మాటను మీ గృహంలోకి తీసుకువెళ్ళండి. ఏంటంటే, నా యొక్క పరిస్థితిని కూడా దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా ఒప్పుకుంటా. అంటే మనకున్న పరిస్థితిని ఈ మాట చాలా లోతైన ఉట్టిగా కాదు. మన పరిస్థితి అంటే మనలో ఉన్నటువంటి పాప పరిస్థితి, శాప పరిస్థితి, మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని ప్రభా, నా పరిస్థితి ఇది, దేవుని దగ్గర స్పష్టంగా ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు నా పరిస్థితి ఇది ప్రభా, నేను ఒప్పుకుంటున్నాను. నా కుటుంబ పరిస్థితి ఇది, నేను ఆ యొక్క ఫలానా కుటుంబంలో ఈ విధంగా జన్మించాను, ఈ విధంగా జీవిస్తూ వచ్చాను. అయితే నీవు ఆశీర్వదించగలవు, నాకు ఆశీర్వాదం దయచేయి ప్రభా. నా శాపము తీసివేయి, నా పాపమును క్షమించు, కనికరించి ప్రభా, నేను చేసిన అన్నిటి నన్ను క్షమించి నాకు నా పరిస్థితి నుండి నన్ను బయటకు తీసుకురా అని చెప్పే ఇంకోటి, శాపమును పాపమును క్షమిస్తే మరలా ఆ పాపము జోలికి కానీ ఆ శాపమును గురించి కానీ ఆలోచించకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగినట్లయితే దేవుడు ఎబ్బేజుకు ప్రార్థనకు జవాబిచ్చిన రీతిగా మనకు కూడా ఇస్తాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం ఒకసారి. ఈ యొక్క చిన్న డెసిషన్ తీసుకుందాం మనం, ఒక నిర్ణయం. అందరూ అంటారు, నా ప్రార్థన వింటలేదు దేవుడు, ఎంతకాలం నుంచి చేస్తాను. అయితే నీ ప్రార్థనలో యథార్థత ఉందో లేదో ఒకసారి చూసుకోనండి, ఒకసారి ఆలోచించండి. ప్రభువా,
నేను కూడా అలాగే ప్రార్థన చేయాలని ఆశపడుచున్నాను. ప్రభా, ఇదిగో నీకు సమర్పిస్తున్నాను. నా మనస్సును యథార్థంగా నీ సన్నిధిలో మరి తెరచి నా పరిస్థితిని అంతటిని ఒప్పుకొనుచున్నాను. అయితే నీ కృప చేత నన్ను కరుణించి నా యొక్క పొలిమేరలను విస్తీర్ణము చేయము తండ్రి. నన్ను కనుకరించము, నన్ను ఆశీర్వదించము తండ్రి అని ప్రార్థన చేద్దామా? ఈరోజు దేవుడు మీ యొక్క హృదయం చూస్తున్నాడు. ఆయన సన్నిధి మన మధ్య మెండుగా ఉన్నది. నీ హృదయం చూస్తున్నాడు. నీవున్న వాక్యమును బట్టి నువ్వు కదిలించబడి ఈరోజు ఈ సమయంలో ఒకసారి యథార్థంగా దేవునికి వస్తున్నావు కాబట్టి దేవుడిని కనికరిస్తున్నాడు. హల్లెలూయా. నిన్నారాధింతునా హృదయమంతటితో, నిన్నారాధింతునా మనసంతటితో, నిన్నారాధింతునా బలమంతటితో. యేసు నీవే రాజు, యేసు నీవే రాజు. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోన. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోన. నిన్నారాధింతునా హృదయమంతటితో, నిన్నారాధింతునా మనసంతటితో, నిన్నారాధింతునా బలమంతటితో. యేసు నీవే నా రాజు, యేసు నీవే నా రాజు. Thank you, Jesus. ప్రభా, నీకు పాదముల స్తోత్రం. ఈ ఉదయ కాలంలో ప్రభా, మీ యొక్క వాక్యము నుంచి స్పష్టంగా నీ యొక్క దాసుని ద్వారా మాతో మాట్లాడిన స్తోత్రములు. మాలో అనేకులు ప్రభా, మేము కొన్నిసార్లు మా పరిస్థితులను బట్టి ఆశ్చర్యపడుతుంటాము, భయపడుతుంటాము, బాధపడుతుంటాము. అయితే నీ సన్నిధికి వచ్చి యబేజు మరి యథార్థంగా నీకు ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించినట్లు మా ప్రార్థన కూడా ఆలకిస్తావనే విషయాన్ని స్పష్టంగా మాతో మాట్లాడిన స్తోత్రములు తండ్రి. ఇదిగో నీ యొక్క దాసుని ప్రత్యేకంగా మీరు దీవించి ప్రభా, మరి ఇంకనూ భవిష్యత్తు అనేక చోట్ల నీ యొక్క సేవ యందు వాడుకోండి. వారు చేస్తున్నటువంటి ప్రతి సేవ, సంఘం యొక్క సేవ, అలాగే మరి అదిగో అనాథులను అలాగే విధవరాండ్రులను చూచే ఆ సేవ నీ యొక్క వాక్య ప్రకారం చాలా ఆశీర్వాదకరమైనటువంటి సేవ ప్రభా. అదే మంచి ఉపవాసం అని యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో చెప్తున్నావు. నేను కోరే ఉపవాసం అంటే ఇది, అనాథులను విధవరాండ్రులను ఆదరించమని చెప్తున్నావు ప్రభా. అటువంటి సేవలో మరి వారు తన యొక్క కుటుంబము, అందరికంటే ముఖ్యంగా తన అత్తగారు చేస్తున్న సేవాన్ని దీవించి అనేక వారు ఆశించినట్టు వారికి కలిగినటువంటి దర్శనం 10 లక్షల ఆత్మలు, అలాగే 10,000 మంది అనాథులను కూడా వారు ఆదరించగలిగే కృపను దయచేసి వారి యొక్క పొలిమేరలను కూడా మీరు విస్తీర్ణపచేయమని ప్రభా, మీరు మహిమ పొందుకోమని మరొకసారి మీకే ఘనతనిస్తున్నాం. మీరే మా మధ్య మహిమ పొందుకోవాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. కానుక సిద్ధపరచుకుందాం. ఆమేన్. దేవుని కానుకల ద్వారా దేవుని ఆరాధిద్దాం. దేవుడు మనతో మాట్లాడా? నీతో మాట్లాడా? ఆమేన్. హల్లెలూయా. ఆయన నీ యొక్క సరిహద్దులను విశాలపరిచే దేవుడు. ఆమేన్. హల్లెలూయా.
లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. విశ్వాసంతో చెప్దాం. ఆరాధన ఆరాధన బిగ్గరగా నా తండ్రి నీకే ఆరాధన. అవునండి, ఆయన మన ఆధారం. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. యేసయ్య వైపు చూస్తూ వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయేనా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయేనా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. విశ్వాసంతో చెప్దాం. వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అవును, వాక్యంలో దేవుడు మనతో మాట్లాడిన విధంగా ఆయన సన్నిధిలోనే మనకు ఆశీర్వాదం ఉంది. ఆమేన్. ఆయన వైపే మనం చూద్దాం, మనుషుల వైపు చూడొద్దు. మనం ఎంత కష్టపడినా మన యొక్క కష్టానికి ఫలితం రావట్లేదంటే మనం నిజంగా దేవుని వైపు చూడట్లేదు. ఆమేన్. దేవుని మీద ఆధారపడట్లేదు, మన కష్టం మీద ఆధారపడుతున్నాం. అందుకే మనం దీవించబట్టలేదని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడడం. ఈ దినం నుంచి ఆయనపై అనుకున్న జీవనం నువ్వు కలిగినది కొంచెమైనా సరే దేవుడు అభివృద్ధి చేయగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పెంట కుప్పల మీద ఉన్నా సరే నిన్ను లేవనెత్తే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దావీదు గొర్రెలు మేపుకుంటున్నాడు, మహారాజుగా చేసిన దేవుడు. ఆమేన్. అదే దేవుడిని నువ్వు నేను సేవిస్తున్నాం. ఆమేన్. ఆయన పానుకునండి, దేవుడికి నిత్యంగా దీవిస్తాడు. దేవుడు మనల్ని దీవించడం కాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. శాంతిరాజు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. పాస్టర్ మనోహర్ గారు మనకు దీవెన అనుగ్రహిస్తారు. దేవుని సన్నిధి వాక్యం తీసుకుని వచ్చిన పాస్టర్ గారికి, పాలు గారికి, వారి కుటుంబానికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను.
దీని ముందు శాంతి సిస్టర్ ఎవరన్నా ఉన్నారా? ఎదురుకొచ్చినట్లయితే పాస్టర్ మనోహర్ గారు దీవిస్తారు. సహోదరి ఇంటికి వెళ్తున్నారంట. దీవించిన తర్వాత ముగింపు ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవునికి నామమునకు స్తోత్రాలు. అదిగో నీ బిడ్డ ప్రయాణం చేర్చుండగా ప్రభా తన యొక్క ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి. ప్రభా తను ప్రయాణం చేసి ప్రతి వాహనం విమానం చుట్టూ రక్తపు కంచి వేసి తను సురక్షితంగా తోడుకుని వెళ్ళి మళ్ళా సురక్షితంగా తీసుకుని రమ్మని, అలాగే తన కుటుంబంతో ఆనందించినట్టుగా ప్రతి అవకాశం దయచేయమని, తను ప్రతి అవసరం తీర్చి మీరు ఆమె జీవితం మేము పొందుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనములు స్తోత్రములు సమర్పించుకొనిస్తున్నాం దేవా తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రభు మేమందరము చిన్న సంగముగా కూడుకొని నీ సన్నిధికి వచ్చి నిన్ను ధ్యానించుటకు, ఆరాధించుటకు, స్తుతులు చెల్లించుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిస్తున్నాం దేవా. నీకు వందనములు. గత వారం నుండి ఈ వారం వరకు మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనములు ప్రభువా. ఈ వారంలో ప్రభువా తండ్రి నాయన నీ సన్నిధికి వచ్చి ఆరాధించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రములు చెల్లించుకొనిస్తున్నాం ప్రభువా. నాయన ఈ వారంలో మాకు నాయన నీ దైవ దాసుని ద్వారా మాకు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిస్తున్నాం ప్రభువా. మా జీవితం అంతయో పాపములతో నిండిపోయినదేమో ప్రభువా తండ్రి. మీ సరిహద్దులను మీరు ఇచ్చిన సరిహద్దులను ప్రభువా మేము సరిగా పొందలేకపోతున్నామేమో, మా కీడులను మేము తప్పించుకోలేకపోతున్నామేమో ప్రభువా తండ్రి. నీకు వందనములు నాయన. మేమందరం ప్రతిదినము కూడా నీ సన్నిధిలో మోకరించి కన్నీటితో మా పాపములు ఒప్పుకొని మా సరిహద్దులను పెంచుకునే భాగ్యము మాకు దయచేయండి ప్రభువా. మాకు రాబోయే కీడుల నుండి మమ్మల్ని తప్పించుకునే భాగ్యము కూడా మాకు దయచేయమని అడుగుచున్నాం దేవాని. మీకు వందనములు. నిజమే ప్రభువా. కీర్తనగాడు అంటాడు ప్రభువా, నీ కోరికలను యావత్తులను ప్రభు నీ ఆలోచనలను సఫలము చేసి నీ కోరికలను సిద్ధింపజేయునుగా కానీ వ్రాయబడి ఉన్నది ప్రభువా. అవి జరగాలి అంటే ప్రభు మేము నీ సన్నిధిలో నాయన ఎల్లప్పుడూ ప్రభువా నైనా తండ్రి కన్నీటితో ప్రభువా పాపములు ఒప్పుకొని ప్రార్థించుకునే భాగ్యము మాకు దయచేయండి. నిజమే మా జీవితం అంతయు కూడా ప్రభు పనుల కోసమే ప్రాకులాట పడుచున్నాము, నీకు సమయం కేటాయించలేకపోతున్నాము ప్రభువా. ఎల్లప్పుడూ పని అని ప్రభువా తండ్రి సంపాదన కోసమే ఆలోచిస్తున్నామేమో ప్రభువా. అటువంటి ఆలోచనలు తీసివేయమని అడుగుచున్నాము నాయన. మాకు సమయము దొరికినప్పుడు ఉదయకాలము కానీ సాయంకాలం కానీ ఎప్పుడు సమయము దొరికితే ఎప్పుడు ప్రభువా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించే భాగ్యము దయచేయండి ప్రభువా. నిన్ను ఎలా స్తుతించాలో తెలియదు, ఎలా ప్రార్థించాలో తెలియదు ప్రభువా. నీ ప్రార్థన నడవడికను మాకు నేర్పమని అడుగుచున్నాం దేవా. నీకు వందనములు స్తోత్రములు. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభువా. ఇంతవరకు ప్రార్థన అంతా ఆది నుంచి ప్రభు అంతం వరకు జయకరంగా సాగించినందుకు వందనములు స్తోత్రములు. నీకు సమర్పించిన కానుకలను ప్రభువా తండ్రి దీవించి ఆశీర్వదించి నీ సంఘ సేవ కొరకు నాయన తండ్రి ఆయన వాడుకున్నట్లు సహాయం దయచేయమని అడుగుచున్నాం. ఇచ్చిన ప్రతి అస్తమును కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారు చేస్తున్న పనులను దీవించి ఆశీర్వదించి అందరికీ ప్రభువా తండ్రి మంచి ఆరోగ్యం శక్తి దయచేయమని అడుగుచున్నాం. మరలా వచ్చే వారం కూడా నీ సన్నిధికి మేము అందరం కూడా చిత్తపాటు కలిగి ప్రభు వచ్చినట్లు సహాయం దయచేయమని, ఈ వారం నుంచి వచ్చే వారం వరకు ప్రభు మీరు మమ్మల్ని కాసి కాపాడమని త్వరగా రానైన యేసుక్రీస్తు దీవెనలో బ్రతిమాలుసు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం అనుకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు నువ్వు ఎలా తోడుగా ఉండను గాక. ఆమేన్. దేవుని అందరూ దీవించును గాక. మరొకసారి పాస్టర్ పౌల్ గారికి మరి వారి కుటుంబం అంతటిని కూడా ఆహ్వానిస్తూ వాక్యం చక్కగా అందించినందుకు దేవుడు ఆయన ప్రత్యేకంగా వాడుకున్న లాగున మరి వారు చేసే ప్రాణాలన్నింటిలో దేవుడు తోడుగా ఉండలాగున ప్రార్థిస్తూ అని దీవిస్తున్నాం. అందరికీ ఒక గమనిక, మీరు వచ్చే వారము లోపు మీ యొక్క ఎమిరేట్స్ ఐడి కాపీ దాని మీద మీ ఫోన్ నంబరు రాసి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే యూనియన్ చర్చ్కి మనం సబ్మిట్ చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎవరైనా అమ్మగారితో ప్రవక్తి గారు కనుక వారితో ప్రార్థన చేయించుకోవాలంటే మా ఇంటికి రండి. మీతోటి ఏకం సమయంతో మీ కొరకు ప్రార్థన చేస్తారు. మా ఇంటికి రావాల్సిందిగా మేము కోరుచున్నాం. ఎవరికో ప్రత్యేకమైన ప్రార్థన అవసరం ఉన్నట్లయితే రావాల్సింది కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.